సార్ ఏంటి సార్ ఈ గుంటూరు పార్లమెంట్లో ఈసారి ఎవరు గెలవబోతా ఉన్నారు? ఆల్రెడీ ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ ఈయన ఎలా ఉండబోతుంది, ఈయన ప్రభావం ఇక్కడ గుంటూరు పార్లమెంట్లో ఈసారి? గుంటూరు పార్లమెంటులో ఎవరి ప్రభావం అడుగుతున్నారు మీరు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రభావం హైలైట్గా ఉంటుందండి. ఎందుకండి? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, వైసీపీ ప్రభుత్వంలో అన్నీ దాచుకున్న పరిస్థితులే కానీ వేరే ఏం లేదు. ఇప్పుడు మా ఊరు నుంచి కానీ మన నియోజకవర్గం నుంచి కానీ ఎన్నో వేల కోట్ల రూపాయలు స్థలాల్లోనే దోచేసుకున్నారు. దాంట్లో కూడా మా ఎమ్మెల్యే ప్రాధాన్యత వహించినటువంటి వ్యక్తి. అలాగే మాకున్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి బలం సరిపోలేదు, ఆయన గల్లా జయదేవ్ గారు. ఆయన సైలెంట్ అవ్వడంతో వీళ్ళు చేసే అరాచకాలు ఆయన్ని ఒకరోజు మీరు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇంట్లో నిర్బంధించారు. ఆ రోజు ఆయన అడిగాడు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ట్యాక్స్ పేయర్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తిని, నా డబ్బులతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి ఆయన అడిగాడు. అయినా వీళ్ళకి సిగ్గులేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే గ్రామాల నుంచి మా మండలాల వారీగా టౌన్స్లో కూడా ఎక్కడ ఏ పని చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు మా ఊరికి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బయట నుంచి వచ్చారు కదా, వచ్చేటప్పుడు రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో? వాటి పరిస్థితి ఏందో అర్థమైంది కదా మీకు. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంతవరకు ఫస్ట్ టైం వైసీపీ వచ్చింది, ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఒకసారి చూద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భుజాను కాదు నెత్తి మీద పెట్టుకొని ఓట్లేసి 151 సీట్ ఇస్తే తీసుకెళ్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినట్టుగా ఆయన మొత్తం రాజధాని లేకుండా చేసి ఉన్న దాంట్లో ఇది రాజధాని కాదంటాడు, ఇది అసెంబ్లీ కాదంటాడు, అందులోనే అసెంబ్లీ పెట్టుకొని ఇప్పటి వరకు పరిపాలన సాగించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనకే ఆలోచన ఉండాలి. పరదాల చాటున వచ్చినటువంటి వ్యక్తి సీఎంగా ఇంతవరకు స్టేట్లో నాకు 53 సంవత్సరాలు నేను వినరగను. నాకు ఊహ తెలిసిన తర్వాత ఈయన పరదాల చాటున వచ్చేసి చెట్లు కొట్టేసి పచ్చని మొక్కలను కూడా నరికిచ్చి తీసుకొచ్చి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇవాళ బస్సు యాత్ర అని చెప్పి ప్రయాణం చేస్తున్నాడు. అందరూ చూస్తూనే ఉన్నారు. కనీసం వచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళు పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని మోకాళ్ళ మీద మోకరిల్లి దన్నాలు దశకాలు పెట్టించుకోవటం ఇలాంటి హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసందోహం జనబలం ఉందని చెప్పి ఆయనకి హారతులు ఇస్తుంటే ఈ ఎన్ని ట్యాక్స్ పేరు పావలాగాడని చెప్పేసి కుళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. లోపల కడుపులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడే ఇలాంటి రాజకీయ నాయకులు ఇక స్వస్తి పలుకుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇక రాబోయేది ప్రభుత్వం పొత్తు. దీంట్లో భాగంగా ఇక్కడ పెమ్మసాని గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు గతంలో ఆయన 2 సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ పరిపాలన సాగించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆయన గురించి తెలుసు. ఎందుకంటే ఆయన ఉమ్మడి అసెంబ్లీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఎలా ఉంది అవగాహన అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. పోతే మనోహర్ గారు ఇక్కడ తెనాల్లో ఎలా అభివృద్ధి పరిచారో ఏం చేశారనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం. ఆయన చేసినటువంటిది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. పోతే అలాగే టీడీపీ ప్రభుత్వంలో పెమ్మసాని గారు ఇప్పుడు కొత్తగా వచ్చారనుకుంటున్నారు. ఆయనకి రాజకీయ అనుభవం చాలా ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుపున్నారు. ఇంకొకటి ఒక తెనాల్లో పెమ్మసాని అంటే ఒక బ్రాండ్, పెమ్మసాని అనేది వ్యక్తి ఒక బ్రాండ్గా ఉన్నారు. అలాగే గట్టమనేని అది ఒక బ్రాండ్, వాళ్ళ మేనల్లుడుగా ఉన్నారు ఆయన కూడా. దీంట్లో ఆయన ఎన్నో కార్యక్రమాల్లో చేస్తూ, కాకపోతే డైరెక్ట్గా కొన్ని చేయలేదు, కొన్ని ఇండైరెక్ట్గా చేయించాడు. ఎందుకంటే ఆయనకి కుదరదు. ఆయన ఒక డాక్టరు, ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఎన్ఆర్ఐ. అలాంటి వ్యక్తి ఈరోజు మాకు ఎంపీగా రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేస్తారంటారా గుంటూరుని? తప్పకుండా అభివృద్ధి జరుగుద్ది. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, గతంలో 14-19లో ఆలపాటి రాజా గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో జరిగినాయి. ముఖ్యంగా మాది కొలకలూరు గ్రామం. మా గ్రామంలో ఇది లేదు అది కాదు అన్నది లేకుండా చేశారు ఆయన. ప్రతి ఒక్కటి ఎవరు ఏది అడిగినా ఆయన సొంత ఇంటికి మళ్ళీ చేసి పెట్టారు గ్రామాన్ని. ప్రతి గ్రామాన్ని ఆయన ఒక సొంత ఇంటిలాగా చూశారు తప్ప ఎక్కడా కూడా వేరే ప్రభుత్వం వాళ్ళు చేసినట్టుగా అది మీది ఇది నాదని చేయలే. అలాంటి వ్యక్తి ఆయన సలహా సంప్రదింపుల్లో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయనకున్న అనుభవాలన్నీ కూడా ఈయనకు జోడించి
చంద్రశేఖర్ గారికి అవన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడ ఏం చేయాలి. ప్రాముఖ్యంగా ఆయనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో తెనాలి నియోజకవర్గానికి వచ్చేసరికి రాజా గారు కనుసన్నల్లోనే పూర్తిగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా నిర్వర్తించేటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రేపు. ఎందుకంటే ఆయనకి అండగా ఎంత మెజారిటీతో గెలుస్తారు సార్ పెమ్మసాని గారు? సుమారు పెమ్మసాని గారు మెజార్టీతో గెలవటం అనేది నేను ఇప్పుడు ఒక మాటగా చెప్పలేనండి. ఎందుకంటే నిన్న వైసీపీలో ఎంపీ క్యాండిడేట్ తప్పుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కిలారి రోసి గారు క్యాండిడేట్ మానేశాడు. మానేశారు. ఇప్పుడు వాళ్ళు పార్టీ క్యాండిడేట్ని చూసుకుంటున్నారు. అసలు అభ్యర్థే ఉండే పరిస్థితి లేదు. ఇంక మీకు నేను మెజార్టీ ఏం చెప్పను, టోటల్ మెజార్టీ అంతా చంద్రశేఖర్ గారిదే కదా. ఆ అభ్యర్థి ఎవరు వస్తారనేది కూడా తెలియదు. సామాన్య మానవుడు కూడా అరే నీకు ₹1,00,00,000 ఇస్తాను నువ్వు నిలబడరా అంటే వైసీపీ తరఫున నిలబడేటువంటి వ్యక్తి గుంటూరులో లేడు, గుంటూరు పార్లమెంటుకి. అలాంటి పరిస్థితి. నిన్న రాజీనామాలు చేసిన ఆర్కేని మళ్ళీ బతినాడి కాళ్ళ బడి అతను తీసుకొచ్చుకొని అతన్ని ఇక్కడ ఎంపీగా నిర్వర్తించాలి చేయాలని చెప్పి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇవన్నీ కూడా జరగవు. ఒకవేళ వచ్చినా అది లక్షల్లో మెజార్టీ వస్తుంది. మీరు అడిగిన దానికి ఒక మాట చెప్తున్నా. ఎందుకంటే మినిమం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపుగా ఆయనకు 16 లక్షల ఓటింగ్ ఉంది. పైచిలుగ్గానే ఉంటుంది 16 లక్షల ఓటింగు. ఈ 16 లక్షల్లో ఆయన ఓటు బ్యాంకుని మనం లెక్కేయాలంటే మనకు అంచనా సాలదు. లక్షల్లోనే ఉంటుంది ఆయన మెజార్టీ ఎప్పుడూ కూడా. ఇది మాత్రం కన్ఫర్మ్. ముందు క్యాండిడేట్ దొరకాలి వాళ్ళకి. ఆ క్యాండిడేట్ వస్తే లేకపోతే వన్ సైడ్ వారే. ఇంకా రెండోది దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ఇన్ని కావు. చంద్రబాబు గారు ప్రతి విషయాన్ని చెప్పినట్టుగా నిర్వర్తించారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. డోక్రాని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయనే. వృద్ధాప్య పెన్షన్లు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయనే, చంద్రబాబు గారే. వీళ్ళేం తీసుకొచ్చారండి, కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. పంచాయతీలు ఉండగా సచివాలయాలు, ఇది ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో ఎంతవరకు ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి పోటీ చేస్తూ లక్షల్లో మెజార్టీ వస్తుంది. ఇది మాత్రం కన్ఫామ్. మినిమం మా నాదెండ్ల మనోహర్ గారికి 50,000 పైన మెజార్టీ ఎట్టి పరిస్థితుల్లో వస్తుందనేది కన్ఫామ్ అయిపోయింది. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఇది గ్యారంటీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.